బ్రేకింగ్ న్యూస్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లుగా సమాచారం. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోకపోవడంతో అవిశ్వాసం పెట్టాలని విపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ మిత్రపక్షాలైన తృణమూల్, డీఎంకే, లెఫ్ట్ పార్టీలు, ఎస్పీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీ తదితర పార్టీలు ఈ అంశంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. అవిశ్వాస తీర్మానంపై లోక్సభ సెక్రటరీకి ఎప్పుడు సమర్పించాలన్న అంశంపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అవిశ్వాస తీర్మానంలో స్పీకర్ కు వ్యతిరేకంగా 3 అంశాలను ప్రతిపక్షాలు హైలైట్ చేయనున్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకంలోని కొన్ని భాగాలకు చదివేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం అందులో ఒకటి కాగా, కాంగ్రెస్, గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న పుస్తకాలను సభలో చదివేందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు పర్మిషన్ ఇవ్వడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన దూబేపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నాయి. విపక్షాల అవిశ్వాసం అంశాన్ని అధికార పక్షం మాత్రం లైట్ తీసుకుంటోంది. ఓం బిర్లాపై అవిశ్వాసం పెట్టినా అది వీగిపోతుందని అంటుంది. అధికార పక్షానికి సభలో తగినంత సంఖ్యాబలం ఉన్నందున ఏ బిల్లునైనా ఆమోదించుకుంటామని అంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇటు అధికార పక్షం అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అండ్ అలాగే ఇటు విపక్షం అంతా ఏకతాటిపై ఉందనుకోవచ్చా? ఇక అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, శివ మనం చూస్తున్నాం ఇటు విపక్షాలు సంబంధించి కూడా ఇటు రైట్ ప్రస్తుతం ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రదో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లోనే ఉదయం 11 గంటలకు ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చేందుకు విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. దానిలో భాగంగా ఇప్పటికే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీస్ పైన 103 మంది సభ్యులు సంతకాలు చేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇటు ఇండియా బ్లాక్ కు సంబంధించిన ఎంపీలందరూ కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్లమెంట్లోని మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ రోజు లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఏదైతే నోటీస్ ఇవ్వబోతున్నారో దానిపై ప్రధానంగా చర్చించినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు మొత్తం ఒకవేళ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి, నోటీసు ఇవ్వాలంటే కనుక బలం అనేది ఉండాలి. కానీ బలం లేకపోయినా కానీ దీనిపై ఒక చర్చ జరగాలి అనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం లోక్సభలో 543 స్థానాలు ఉంటే దాంట్లో 293 స్థానాలు అధికార పక్షానికి ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి ఇటు విపక్షాలకు సంబంధించి 234 స్థానాలు ఉన్నాయి. అంటే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ అనేది 272 ఉండాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 272 స్థానాలు అనేవి అధికార పక్షానికి ఉంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ కూడా అధికార పక్షమే దీంట్లో అవిశ్వాస తీర్మానంలో నెగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అసలు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే అంశం కనుక ఒకసారి చూస్తే ఇటు లోక్సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో భాగంగా రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం పైన ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీని విపక్ష పార్టీలు ఏదైతే చేస్తున్న ప్రసంగాలను అధికార పక్షం అడ్డుకుంటుంది. దానిలో ప్రధానంగా మాజీ ఆర్మీ జనరల్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించిన సీనియర్ అధికారి మాజీ ఆర్మీ జనరల్ నరవాణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం గతంలో తాను ఆర్మీ జనరల్గా ఉన్న సందర్భంలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా ఉన్న సందర్భంలో జరిగిన విషయాలను ఒక పుస్తకంలో ఆయన పొందుపరిచారు. దానిలో భాగంగా దాంట్లో ఏముంది అంటే ఆ బుక్ రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా దాంట్లో ఉన్న విషయాలు లీక్ అయ్యాయి అనేది ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ ఆ బుక్ తీసుకొచ్చి దాంట్లో ఉన్న విషయాలకు సంబంధించి చర్చ చేపట్టాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో దానికి సంబంధించి ప్రధానంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఎప్పుడైతే నరవాణే రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు అంటే చైనా బోర్డర్లో డోక్లాం వద్ద జరిగిన పరిస్థితులు అప్పుడు భారత భూభాగంలోకి అంటే భారత భూభాగానికి కొంత ముందు భాగం వరకు కూడా అక్కడ చైనా ఆక్రమించింది. వారికి సంబంధించిన యుద్ధ ట్యాంకర్లు కానీ భద్రతా బలగాలు ముందుకు వచ్చి భారత భూభాగాన్ని
ఆక్రమించుకున్నారని ప్రధానంగా దాంట్లో రాశారు. ఆ సందర్భంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై మీకు ఏది తోస్తే అది తీసుకోండి, ఆ నిర్ణయం తీసుకోండి అంటూ కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గాని ప్రధాని నరేంద్ర మోడీ గాని తనకు సూచించినట్లుగా, దానివల్ల భారత్ చాలా వరకు భూభాగాన్ని నష్టపోయింది అనేది ప్రధానంగా దాంట్లో మెన్షన్ చేసినట్లుగా కూడా రాహుల్ గాంధీ దాన్ని ప్రస్తావించిన నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రి, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ముగ్గురు కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆ రోజు మొదటి రోజు అంటే 28వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగించారు. 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇక 2వ తేదీ నుంచి ఇటు రాష్ట్రపతి ప్రసంగంపైన ధన్యవాద తీర్మానంపై చర్చ జరగాల్సి ఉంది. దానిలో భాగంగా విపక్ష పార్టీలు ఇటు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న నేపథ్యంలోనే నరవాణి పుస్తకాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు. దాన్ని అడ్డుకున్నారు. 2వ రోజు కూడా ఇటు భారత్ అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ ఒప్పందానికి సంబంధించి చర్చ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా విపక్ష పార్టీలు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయో వాటి అన్నింటి కూడా అడ్డుకునే విధంగా కూడా అధికార పక్షం వ్యవహరిస్తూ సభను పలుమార్లు వాయిదా వేసింది. మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే అదే రోజు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న రోజే ప్రధాని నరేంద్ర మోడీ 3 గంటలకు ప్రసంగించాల్సి ఉంది, కానీ ఆయన ప్రసంగించలేదు. మరుసటి రోజు కూడా 5 గంటలకు ప్రసంగించాల్సి ఉంది, ఆ రోజు కూడా ప్రసంగించలేదు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి ప్రసంగం పైన ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ప్రసంగించారు. అయితే రాహుల్ గాంధీ ఏదైతే ప్రశ్నలు లేవనెత్తున్నారో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపడి ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో ప్రసంగించడం లేదు, లోక్సభకు రావడం లేదు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగా వారు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు సంబంధించిన 8 మంది ఎంపీలను లోక్సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే నిన్న కూడా సభ జరుగుతున్న సందర్భంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సందర్భంలో కేవలం బడ్జెట్ పై ప్రసంగంపై మాత్రమే మాట్లాడాలంటూ కూడా తెలిపారు. కానీ వేరే విషయాలపై మాట్లాడుతున్న నేపథ్యంలో మళ్ళా సభను వాయిదా వేశారు. ఇలా వాయిదాల పర్వం అనేది లోక్సభలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి విపక్ష పార్టీలకు లోక్సభ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, వారి గొంతులను నొక్కుతున్నారని ప్రధానంగా విపక్ష పార్టీలన్నీ కూడా లోక్సభ స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదనేది ప్రధానంగా విపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలనేది కూడా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఈరోజు నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మొత్తం మ్యాజిక్ ఫిగర్ ఇంతకుముందు చెప్పినట్లుగా 543లో విపక్షాలకు తక్కువ బలం ఉన్నప్పటికీ కూడా దీనిపై ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఇవ్వనున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కూడా విపక్షాలు రెడీ అవుతున్నాయి. అయితే విపక్షాలు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అధికార పక్షం అయితే లైట్ తీసుకుంటోంది.